హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్. ఈరోజు మనతో పాటుగా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మన నంద్యాలలో నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్ కోచ్ అనేటువంటి రాధాకృష్ణ గారు. నమస్తే రాధాకృష్ణ గారు. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ పర్లేదు. ఏంటి మరి విశేషాలు? లాక్డౌన్ ఇదంతా మీకు ఎలా నడుస్తుంది? కొద్దిగా లాక్డౌన్ వల్ల ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డాం బ్యాడ్మింటన్కి. ఓకే. అయితే ప్రస్తుతం లాక్డౌన్లో కూడా పిల్లలు చాలా బాగా వస్తున్నారు. కారణం ఏంటంటే ఈ కరోనా రావడం వల్ల కూడా ఇమ్యూనిటీ పెరగాలనే ఉద్దేశంతో ఓకే చాలామంది పేరెంట్స్ ఖచ్చితంగా శారీరక శ్రమ అవసరమని బ్యాడ్మింటన్కి పంపిస్తున్నారు. ఈ కరోనా సీజన్లో కూడా బ్యాడ్మింటన్ బాగా రన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కరోనా పూర్తిగా తగ్గితే మాత్రమే ఈ క్రీడా లోకం అంతా బయటకు వస్తుందని నా ఉద్దేశం. బ్యాడ్మింటన్ ఆడాలి అంటే ఖచ్చితంగా ప్లేయర్స్ అందరూ కలవాలి, కలిసే ప్రాక్టీస్ చేయాల్సింది ఉంటుంది. సో కరోనా ఉండడం వల్ల కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సామాజిక దూరం పాటించి ఆడే గేమ్స్లో ఈ బ్యాడ్మింటన్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా కలిసే ఆడాల్సిన ఉద్దేశం ఉంది. ఎందుకంటే డబుల్స్లో ఖచ్చితంగా పార్ట్నర్ పక్కనే ఉంటారు. సో టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కరోనా పూర్తిగా తగ్గి టీకా వచ్చేంత వరకు మాత్రం ఈ బ్యాడ్మింటన్ ఒక్క క్రీడకే కాదు, అన్ని క్రీడలకు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు ఏ ఏజ్ నుంచి ఈ యొక్క బ్యాడ్మింటన్ అనేది స్టార్ట్ చేశారు? నేను యాక్చువల్లీ కొద్దిగా లేట్గా స్టార్ట్ చేశాను బ్యాడ్మింటన్ కూడా. 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. 10th క్లాస్? యాక్చువల్లీ 6 years నుంచే స్టార్ట్ చేయాలి బ్యాడ్మింటన్. అయితే నేను కొద్దిగా లేట్గా స్టార్ట్ చేయడం జరిగింది. నాకు అవేర్నెస్ అంత లేకుండా పోయింది. అప్పుడు సడన్గా ఒకరోజు నేను మా ఇంటి పక్కన వేరే వాళ్ళు ఆడుతూ ఉంటే, రఫీ అని ఒక అన్న ఆడుతూ ఉంటే ఆయన్ని చూసి ఎక్కడ ఆడుతున్నావు అన్న ఏంటి అని చెప్పి అతనితో ఫాలో అవుతే దగ్గరలో నందిపైప్ స్టేడియం ఉండడం నంద్యాలలో. ఆ రోజు ఎస్పీ రెడ్డి గారు మంచి పెద్ద స్టేడియం కట్టడం, అది తెలుసుకొని అందులో అతనితో వెళ్ళిన తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగి ఆ బ్యాడ్మింటన్ మీద తర్వాత రెగ్యులర్గా వెళ్ళడం జరిగింది. అంటే ఎందుకు ఆ యొక్క ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది మీకు? అది సడన్గా తెలీదు. అతనితో ఆ రోజు వెళ్ళడం, నేను ఆ రోజు స్టేడియం అట్మాస్ఫియర్ అంతా చూడడం, ఒకరోజు ఆడేసరికి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది బ్యాడ్మింటన్ మీద. తర్వాత డే బై డే సరదాగా వెళ్ళేవాడిని. అలాగే ఇంకా దాని మీద పిచ్చిలాగా మొదలై బ్యాడ్మింటన్ ఖచ్చితంగా నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్తో కంటిన్యూగా స్టేడియంకి వెళ్ళేవాడిని. ఓకే. మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? నాన్నగారు వెంకటనారాయణ, ఆర్మీ రిటైర్డ్. అమ్మ హౌస్ వైఫ్ తిరుపతమ్మ. అండ్ మేము 4 అన్నదమ్ములం. అందరూ చదువుకునే వాళ్ళమే. అప్పట్లో అందరూ చదువుకునే వాళ్ళం. నేను కొద్దిగా ఆటలాడడం ఇవన్నీ చాలా ఎక్కువ. అయితే మా నాన్న ఆర్మీ ట్రైనింగ్ లాగానే ప్రతిరోజు అందరినీ లేపడం, మార్నింగ్ ఖచ్చితంగా 5:30 గ్రౌండ్కి వెళ్ళాలి, ఇవన్నీ రెగ్యులర్గా చెప్పేవాడు. అట్లా నేను స్పోర్ట్స్ ఫీల్డ్ వెళ్ళడానికి కారణం, వెళ్ళిన తర్వాత కూడా నాకు సపోర్ట్ చేసింది మొత్తం మా నాన్నగారు వెంకటనారాయణ. మొత్తం నాకు నువ్వు చదువుకోకుండా పర్లేదు, ఆడతా అంటే వెళ్ళు అని చెప్పి మంచి సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈరోజు కొంచెమనే ఈ స్థాయిలో ఉన్నాను. అంటే మీరు ఈ ఆటలోకి రావడానికి ముఖ్య కారణం మీ నాన్నగారు అంటారు. ఏ విధంగా సపోర్ట్ చేసేవారు మీ నాన్నగారు? యాక్చువల్ మా నాన్నగారు రెగ్యులర్గా నేను స్టేడియం వెళ్తూ ఉండగా ఒకరోజు అడిగాను, నేను రెగ్యులర్గా స్టేడియంకి వెళ్తాను, అందరూ అక్కడ చదువు కంటే ప్రిఫరెన్స్ స్టేడియంకి ఇస్తున్నారు, ఎక్కువ గేమ్ ఆడితేనే ఫ్యూచర్లో ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పడం వల్ల మా నాన్న ఫస్ట్ కొద్దిగా ఎందుకు చదువు వదిలేసి వెళ్ళడం అని ఫస్ట్ కొద్దిగా వారించేవారు. తర్వాత మాత్రం డెఫినెట్గా నా ఇంట్రెస్ట్ చూసి చదువు కంటే కూడా బ్యాడ్మింటన్ ఆడు, నువ్వు ఇంట్రెస్ట్ బాగుంది కదా అనేసి రెగ్యులర్గా పంపించేవారు స్టేడియంకి. అలాగా నేను చదువు కంప్లీట్ బంద్ చేసి బ్యాడ్మింటన్లోనే ఉండిపోయాల్సి వచ్చింది. సో అలా రెగ్యులర్గా వెళ్ళడం వల్ల మీరు ఏ స్టేజెస్ దాకా వెళ్ళారు, ఏ పథకాలు సాధించారు? ఓకే. యాక్చువల్లీ నేను లేట్ ఏజ్ స్టార్ట్ చేసినా కానీ చాలా బాగానే కష్టపడ్డాను. ఓకే. చాలా బాగా కష్టపడడం వల్ల ఒక సడన్ ఏజ్ వచ్చి మన అండర్ 19 ఏజ్ వరకు ఆడడం జరిగింది పెద్ద ప్లేయర్స్. అప్పటికే బ్యాడ్మింటన్లో టాప్ ప్లేయర్స్ ఉండిపోవడం వల్ల నేను ఆడడం నేషనల్, ఆ స్థాయిలో ర్యాంకింగ్ నేషనల్స్ అన్నీ ఆడాను. అండ్ యూనివర్సిటీ స్థాయిలో 3 times నేనే విన్నర్ అవ్వడం జరిగింది. దేనిలో? ఎస్కే యూనివర్సిటీ. ఎస్కే యూనివర్సిటీ కంటిన్యూగా 3 సార్లు నేనే విన్నర్ అవ్వడం జరిగింది. అండ్ స్టేట్ టోర్నమెంట్స్ కూడా చాలా వరకు 2 టోర్నమెంట్లు ఫైనల్స్ ఆడాను. అండ్ ఇప్పటిదాకా అంటే మీరు సాధించిన పథకాలు ఏంటి? అంటే ఆ గేమ్స్లో మీరు అప్పుడు ఆడారు కాబట్టి ఆ గేమ్స్లో మీరు ఏమేమి పథకాలు సాధించారు? హైదరాబాద్లో నేను ఒక టోర్నమెంట్లో అండర్ 19 అండ్ స్టేట్ టోర్నమెంట్, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు
అండర్-19 అండ్ మెన్ రెండు గెలవడం నాకు చాలా సంతోషం కలిగించింది ఆ కాలంలో. అప్పుడు పున్నయ్య చౌదరి గారు మంచి సపోర్ట్ చేసి ఆ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారు. అందులో నేను అండర్-19 అండ్ మెన్ రెండు ఈవెంట్లో 19లో ఉండగానే కొట్టడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఓకే. మరి అంత బాగా ఆడేవారు, బట్ తర్వాత ఈ కోచింగ్ వైపు ఎందుకు రావాలనిపించింది? నేను సడన్ ఏజ్ మెన్ అయిపోయిన తర్వాత నా కెరీర్ ఎంత ఆడినా ఇంకా క్లోజ్ అయిపోతుంది, ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు ఇందులో, ఇంకా నా కెరీర్ ఇంతటితో ఆగిపోతుంది అనిపించినప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్గా తర్వాత ఏదో ఒకటి చేయాలి, నేను కాలేకపోయినా కానీ నాలాంటి ప్లేయర్స్ని ఎవరినైనా ఇండియాకి పరిచయం చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కోచింగ్ వైపు రావడం జరిగింది. అంటే ఒక ఏజ్ వరకు మాత్రమే మీరు ఏజ్ లేదని చెప్పేసి మళ్ళీ కోచ్గా వెళ్ళడం జరిగింది. సో అప్పటికే చాలామంది సీనియర్స్ ఉన్నారని చెప్పారు. సో అంటే ఈ బ్యాడ్మింటన్ అనేది దీనికి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది? డెఫినెట్గా అండి, ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే 100% 6 ఇయర్స్ నుంచి బ్యాడ్మింటన్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఎందుకు అని అంటే 6 ఇయర్స్ నుంచే అదర్ కంట్రీస్లో చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ ఇటువంటి దేశాలలో సపరేట్గా బ్యాడ్మింటనే కాదు ఎవ్రీ స్పోర్ట్కి ఒక స్పోర్ట్స్ స్కూల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమైపోతుందంటే మన ఇండియాలో ఆ స్పోర్ట్స్ స్కూల్ లెవెల్స్ చాలా తక్కువ, ఓన్లీ మిలిటరీ స్కూల్స్ అటువంటివి ఉన్న పరిస్థితి మాత్రమే ఉంది. అటువంటి దేశాలతో పోటీపడి మన వాళ్ళు ఇండియన్స్ రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకన్నా బెటర్గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయకుండా లేట్గా అలాగా స్టార్ట్ చేసి 12 ఇయర్స్ 13 ఇయర్స్ స్టార్ట్ చేసేసరికి అది లేట్ ఏజ్ అయిపోవడం వల్ల 6 ఇయర్స్ నుంచి నేర్చుకున్న వాళ్ళందరూ బిఫోర్ ఇయర్ నేర్చుకున్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోతారు. సో కరెక్ట్ ఏజ్లో నేర్చుకోకపోతే మాత్రం బ్యాడ్మింటనే కాదు ఏ స్పోర్టు కూడా సక్సెస్ఫుల్ కాలేరు. అంటే అసలు ఈ బ్యాడ్మింటన్ ఎందుకు ఆడాలి పిల్లలు? మీరు అన్నారు ఆడాలి అని, విదేశాల్లో అంటే వారికి సర్టెన్ ఫెసిలిటీస్ ఉంటాయి, మన ఇండియాలో లేనప్పుడు ఎందుకు మనం ఆడాలి? గుడ్ క్వశ్చన్. ఇండియాలో బ్యాడ్మింటన్ ఎందుకు ఆడాలి అంటే 100% ఈ గేమ్కు ఉన్న అడ్వాంటేజ్ చెప్తాను. అన్ని గేమ్స్లో ఉండొచ్చు, నాకు తెలిసి నా బ్యాడ్మింటన్లో ఈ బ్యాడ్మింటన్కు ఉన్న అడ్వాంటేజ్ ఇది ఇండివిజువల్ గేమ్. ఇండివిజువల్ గేమ్ వల్ల ఎవరి టాలెంట్ ఏంటనేది వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈ బ్యాడ్మింటన్ చిన్న కొద్దిగా స్థలం, మైదానం, పెద్ద మైదానాలు అవసరం లేదు. ఒక 20 అడుగులు 30 అడుగులు 40 అడుగులు లోపే ఈ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇంటి దగ్గర కూడా ఆడుకుని శారీరకంగా మంచి ఎక్సర్సైజ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒక బ్యాడ్మింటన్ గేమ్ ఆడితే 3 కిలోమీటర్లు నడిచినంత స్ట్రెయిన్ అవుతుంది బాడీ. సో మనం రెగ్యులర్గా రన్నింగ్ జాగింగ్ కంటే బ్యాడ్మింటన్ వల్ల మనకు తెలియకుండానే మనం వెయిట్ లాస్ అండ్ శారీరకంగా ఎక్కువ శ్రమ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బ్యాడ్మింటన్లో. సో మంచి బ్యాడ్మింటన్ ఆడడం అనేది చాలా ఉత్తమమైన గేమ్. అండ్ శారీరక శ్రమే కాకుండా మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారు పిల్లలు కానీ, చిన్నారులు కానీ, పెద్దవాళ్ళు కానీ. మరి పిల్లల స్టడీస్ విషయానికి వచ్చేసరికి ఈ గేమ్స్ ఆడితే ఎక్కడైనా టోర్నమెంట్స్కి వెళ్ళాలన్నా కూడా స్టడీస్ను వదిలి వెళ్ళాలి. సో అటువంటి సమయంలో పిల్లల యొక్క స్టడీస్ అనేవి పాడైపోతాయి అని తల్లిదండ్రుల వాదన. దీనిపైన మీ కామెంట్ ఏంటి? పిల్లల చదువులు డ్యామేజ్ అవుతాయని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అది ఒకప్పటి నుంచి అపోహగా ఉండిపోయిందనమాట. చిన్నప్పుడు మన తాతలు, ముత్తాతలు, తండ్రులు వీళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో బ్యాడ్మింటన్ ఇండ్లలో కూడా చెప్తూ ఉంటారు, ఏమని, బయట ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటావు, ఆడుకుంటుంటే ఇంకా చదువుపోతే నీ లైఫ్ ఉండదు అది ఇదని. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఒక సెలబ్రిటీ అంటే టాప్ సెలబ్రిటీస్లో స్పోర్ట్స్ క్రీడాకారుడే మొదటి రన్నింగ్లో ఉన్నాడు, ప్రస్తుతం మొదటి ప్లేస్లో ఉన్నాడు. ఒక్క టాప్ సెలబ్రిటీ వరల్డ్ అంటేనే క్రీడాకారుడే. సో క్రీడాకారుడికి చదువు కంటే కూడా ఎన్నో బెటర్ అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే సరైన వేలో వెళ్ళగలగాలి. సరైన కోచ్, సరైన టైమింగ్స్ కరెక్ట్గా మోడిఫై చేసుకొని షెడ్యూల్ కరెక్ట్ పెట్టుకుంటే అటు చదువుకు ఇబ్బంది రాదు, ఇటు స్పోర్ట్స్కి ఇబ్బంది రాదు. అయితే దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకునే ఆ ఫెసిలిటీ ఆ పేరెంట్స్ చేసుకోవాల్సిన అవకాశం ఎక్కువగా ఉంది. పిల్లలు కాంపిటీషన్లో గెలిచినప్పుడు చాలా ఆనందపడతారు, వాళ్ళ చాలా ఎగ్జైట్మెంట్లో ఉంటారు. బట్ అదేవిధంగా ఆ పిల్లలు ఓడిపోయినప్పుడు ఒక దుఃఖానికి లోనైపోయి ఒక లోన్లీనెస్కి విధంగా ఫీల్ అయిపోతారు. మరి వాటి నుంచి మీరే విధంగా వాళ్ళను బయటికి తీసుకొచ్చే మోటివేషన్ ఇస్తారు? మీ కోచ్లుగా వాళ్ళని మోటివేట్ చేసే దిశలోనే మేము ఎక్కువగా ఉంటాం. ప్రాక్టీస్ కంటే కూడా, ప్రాక్టీస్ అందరూ చేస్తారు కానీ మ్యాచ్ గెలవాలి అంటే ఖచ్చితంగా కోచ్ మోటివేషన్ అవసరం. డెఫినెట్గా మేము ప్రతి మ్యాచ్ని అనాలిసిస్ చేస్తూ ఉంటాం. గేమ్ ప్రాక్టీస్లో ఏ విధంగా ఆడుతున్నాడు, గేమ్ వెళ్ళేసరికి భయపడుతున్నాడా, ఇతనికి ఫియర్ ఎక్కువ ఉందా గేమ్లో, లేకపోతే ఏం మిస్టేక్స్ చేస్తున్నాడు.
ఇవన్నీ ఖచ్చితంగా మోటివేట్ చేసి ఆ పిల్లోని నెక్స్ట్ బెటర్ టోర్నమెంట్, ఈ టోర్నమెంట్ ఓడిపోయినా కానీ మేము ఇంకా చాలా టోర్నమెంట్స్ ఉన్నాయని వాళ్ళని మోటివేట్ చేసి నెక్స్ట్ టోర్నమెంట్లో గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ టోర్నమెంట్లో ఒకవేళ ఓడిపోయినా దాంట్లో మిస్టేక్స్ గమనించి మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్ కోసం ప్రయత్నం చేస్తాం తప్ప ఎక్కడ మేము ఆగిపోయేది ఉండదు. రాధాకృష్ణ గారు, నాది ఒక చిన్న డౌట్. ఈ ప్రాక్టీస్ లేకుండా ఏదైనా సింపుల్గా సక్సెస్ అవ్వడానికి సీక్రెట్స్ ఏమన్నా ఉన్నాయా ఇందులో? డిక్షనరీలోనే కాదు, ఎక్కడ ఉండదండి. ఖచ్చితంగా కష్టపడితే మాత్రమే ఈ బ్యాడ్మింటన్నే కాదు ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు. యాక్చువల్లీ ఈ బ్యాడ్మింటన్లో రెగ్యులర్గా 8 to 10 hours రెగ్యులర్గా కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఆ విధంగా డిజైన్ చేసుకొని లైఫ్ని స్పోర్ట్స్లో కూడా మంచి సాధించే క్రీడాకారులు చాలామంది ఉన్నారు, పథకాలు సాధించిన వాళ్ళు. సరే సార్, అబ్బాయిల విషయంలో అయితే ఓకే, మరి అమ్మాయిల విషయంలో ఎందుకని మన వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎందుకని వాళ్ళ గేమ్ని ఆపేస్తున్నారు? అమ్మాయిల విషయాల్లో కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. ఈ క్రీడలోనే కాదు, అన్ని క్రీడల్లో కూడా ఈ విధమైన కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మారింది, ఆ ట్రెండ్ మారింది. ప్రతి పేరెంట్ కూడా అమ్మాయిల్ని కూడా ఈక్వల్గా అబ్బాయిలతో ఎంకరేజ్ చేస్తూ ఈ మధ్య వస్తున్నారు. కానీ నా సలహా ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వాలిటీ అన్నిట్లో ఉండాలి, స్పోర్ట్స్లో కూడా ఉండాలి. అండ్ అమ్మాయిల సక్సెస్ రేటే ఈరోజు వరల్డ్లో ఎక్కువ ఉంది, మన ఇండియాలో కూడా ఎక్కువ ఉంది. రీసెంట్గా మనం చూస్తే బ్యాడ్మింటన్లో సింధు, సైనా నెహ్వాల్ ఎటువంటి పరిస్థితుల్లో క్రియేట్ చేశారు. బ్యాడ్మింటన్ ఒక చరిత్రని తయారు చేసిన పరిస్థితి ఉంది ఈ కాలంలో. అటువంటి అమ్మాయిలు వాళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా మనం తయారు కావాలని నిరూపించడానికి వాళ్ళు నిజంగా ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధమైన కష్టాన్ని అనుభవించి వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చి ఉంటారు. సో అటువంటి వాళ్ళని చూసైనా అమ్మాయిలు బయటికి రావాలి. అలాగే మెయిన్ తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలి. మీ యొక్క అకాడమీలో ఏ విధమైనటువంటి కేరింగ్ ఉంటుంది అమ్మాయిల గురించి స్పెషల్? ఖచ్చితంగా అండి. మా నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీలో ఎవ్రీథింగ్ మేము మానిటర్ చేస్తూనే ఉంటాం. టోటల్ స్టేడియం మొత్తం 18 కెమెరాస్తో మొత్తం సీసీ కెమెరాస్ పర్ఫెక్షన్లో ఉంటాయండి. అలాగే ప్రతి అమ్మాయిని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ టాయిలెట్ ఎవ్రీథింగ్ డివైడింగ్ ఉంటుంది. వాళ్ళకి సపరేట్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పరచడం జరిగింది. అండ్ ఉమెన్స్కి అండ్ బాయ్స్కి ఈ ఇద్దరికి కూడా సపరేట్ ఫెసిలిటీస్ అండ్ ఉమెన్ కోచెస్ కూడా పెట్టినాం. ఎవ్రీథింగ్ వాళ్ళకి కేరింగ్ మ్యాక్సిమం మా దగ్గర చేస్తూ ఉన్నాం. ఒక స్పోర్ట్స్ అకాడమీలో ఒక సర్టెన్ డిసిప్లిన్ ఉంటుంది. ఆ విధంగా డిసిప్లిన్ ఉండడం వల్ల పిల్లలు స్కూల్లో డిసిప్లిన్గా ఉంటారు, ఇంట్లో డిసిప్లిన్గా ఉంటారు అని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? నిజమేనండి. ఎక్కడైనా సరే ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఏ అకాడమీ అయినా ఏ పెద్ద సంస్థ అయినా ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండి కష్టపడితే మాత్రం రిజల్ట్ వస్తుంది. అండ్ మా దగ్గర 100% మేము ఫస్టే ఏ పిల్లోడు ఏంటి ఎలాగా వాళ్ళని అనాలిసిస్ చేసి ఇతను బ్యాడ్మింటన్కి పనికి వస్తాడా లేకపోతే రాడా ఓపెన్గా మేము పేరెంట్స్కి చెప్పేస్తాం. ఒకవేళ ఈ విధంగా ఇందులో సక్సెస్ కాలేడు అనుకుంటే ఖచ్చితంగా మేము చదువు వైపు చూసుకోండి అని ముందే చెప్పేస్తాం. సో అటువంటి డిసిప్లిన్డ్గా ఎవ్రీథింగ్ చూసిన తర్వాతనే అతన్ని ప్రొఫెషనల్గా మేము ప్లేయర్గా తయారు చేసే అవకాశం ఎక్కువ. మీ నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీలో ఫీజు ఏ విధంగా ఉంటాయి, వాటి డీటెయిల్స్ కాస్త చెప్తారా? యాక్చువల్లీ మా బ్యాడ్మింటన్ అకాడమీలో ఫీజెస్ చాలా నామినల్గా ఉంటాయండి. బయట సిటీస్లలో వీటితో ఎవ్రీ టైం ఎక్కడైనా కంపేర్ చేసినా మేము కేవలం ఇక్కడ నంద్యాల పట్టణంలో బ్యాడ్మింటన్కి ఎక్కువ రూట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చాలామంది ప్రొడ్యూస్ అవుతున్నారు బ్యాడ్మింటన్కి. సో అటువంటి వాళ్ళకి సాధారణమైన ఫీజులతోనే మేము అతి తక్కువ ఖర్చుతోనే మంచి ఫెసిలిటీస్, అంతర్జాతీయ స్థాయి స్టేడియం అండ్ ఎవ్రీ ప్లేయర్ని మానిటర్ చేస్తూ 5 members కోచెస్ని పెట్టి కూడా 5 మంది కోచెస్తో అసిస్టెంట్ కోచ్లని అందరినీ పెట్టి తక్కువ ఫీజులతోనే రన్ చేయడం జరుగుతుంది. మీరు మొదట కోచ్గా ఎక్కడ స్టార్ట్ చేశారు కెరీర్? నేను మొదట బ్యాడ్మింటన్ కెరీర్ స్టాప్ చేసిన తర్వాత మొదట నంది పైప్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో కోచ్గా అసిస్టెంట్ కోచ్గా వెంకట్ గారి దగ్గర చేరడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు చేశారు అక్కడ? అక్కడ దాదాపుగా 8-10 సంవత్సరాలు చేశానండి. మరి నంది పైప్స్ అకాడమీలో ఉన్నటువంటి మీరు, మీ కోచ్ అయినటువంటి వెంకట్ గారు ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది, గొడవకు దారి తీసింది, మరియు మీరు కొట్టుకున్నారు. లేదండి, కొట్టుకోవడాలు ఘర్షణ పడ్డాలు ఎటువంటివి లేవు. మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు. కేవలం మా గురువు గారి దగ్గర నేర్చుకుంటూ తర్వాత నేను ఆర్థికంగా కొద్దిగా ముందుకు రావాలనే ఉద్దేశంతోనే నేను బయటికి రావడం జరిగిందే తప్ప ఘర్షణ పడ్డాలు కొట్టుకోవడాలు ఇవన్నీ తప్పు.
వెంకట్ గారితో ఇప్పుడు అదే సంబంధాలు కొనసాగిస్తున్నారా? తప్పకుండా మేము రెగ్యులర్గా మాట్లాడుతుంటాం. రీసెంట్గా కూడా మా అకాడమీని విజిట్ చేశారు మా వెంకట్ సార్ గారు. రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాం. అటువైపు నుంచి ఏవి మీరు తప్పుడు అవన్నీ రూమర్స్ మాత్రమే. సో అక్కడ మానేసిన తర్వాత మరి మళ్ళీ ఎక్కడ మీ కెరీర్ స్టార్ట్ చేశారు? అక్కడ మానేసిన తర్వాత మళ్ళీ నంది పేవ్స్ బ్యాడ్మింటన్ అకాడమీ తర్వాత ఆర్కే బ్యాడ్మింటన్ అకాడమీ అనేది నంద్యాలలో ఒక బ్యాడ్మింటన్ స్టేడియం నుండి ప్రారంభం చేయడం జరిగింది. అక్కడ శ్రీ రామకృష్ణారెడ్డి గారు మంచి ప్రోత్సాహం అందించారు. మంచి సక్సెస్లో కూడా రన్ అయింది స్టేడియం. అది కూడా మంచి టాప్ అకాడమీగా ఆంధ్రప్రదేశ్లో నిలిచింది. ఆర్కే బ్యాడ్మింటన్ అకాడమీ. సో ఆర్కే అంటే రామకృష్ణ గారు కాదు, అది రాధాకృష్ణ గారు అని చెప్పడం వల్లనే మీరు అక్కడ వదిలి ఇక్కడికి రావాల్సింది వచ్చిన పరిస్థితి ఉంది అని అన్నారు. లేదు, ఎంతవరకు నిజం? లేదు లేదు, ఇదంతా అపోహ. మేము ఆ రోజు సారు మేము అందరం కలిసే పెట్టడం జరిగింది. అది ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి అకాడమీ అని పెట్టాం. జస్ట్ కోఆర్డినేషన్ ఏంటంటే కోఇన్సిడెంట్ రాధాకృష్ణ రామకృష్ణ అని ఉండడం తప్ప అందులో ఏం లేదు. రామకృష్ణారెడ్డి గారి స్టేడియం అనే మనం స్టార్ట్ చేసాం. దాని పేరు శ్రీ కాశిరెడ్డి నాయన ఇండోర్ స్టేడియం ఫస్ట్. తర్వాత అకాడమీ కోసం రామకృష్ణారెడ్డి అకాడమీ అని ఆర్కే అకాడమీ అని పెట్టడం జరిగింది. వారి ప్రోత్సాహం నాకు ఖచ్చితంగా నా లైఫ్లో ఎదగడానికి ఉపయోగపడింది. డెఫినెట్గా వారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. మీరు మీ యొక్క స్టూడెంట్స్తో అయితేనేమి, బయట ఉండేటువంటి వ్యక్తులతో అయితేనేమి, ఇది నా వల్లనే రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్కే అంటే రామకృష్ణ గారు కాదు, ఆర్కే అంటే రాధాకృష్ణ గారు అని చెప్పుకోవడం వల్ల వారి యొక్క కుమారుడు మీ పైన ఫైర్ అయ్యి మిమ్మల్ని అక్కడి నుంచి తీసేశారా, లేకపోతే మీరే దానికి స్వస్తి పలికారా? పూర్తిగా అవాస్తవం అండి. అది కేవలం నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను అక్కడి నుండి. కారణం ఏంటంటే నాకు ఇంకో బెటర్ ఆఫర్ వచ్చింది. అండ్ ఆ సమయంలో కూడా నాకు కొద్దిగా డెంగ్యూ ఫీవర్ వచ్చి ఆరోగ్యం బాగాలేని పరిస్థితి. సో నేను స్టేడియంకి వెళ్ళలేని పరిస్థితుల్లో, స్టేడియంకి వెళ్ళలేకపోతే అక్కడ కోచ్ లేకపోతే కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంకో కోచ్ ఉంటే బెటర్ అనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను రిజైన్ చేసి బయటికి రావడం జరిగిందే తప్ప. వారి యొక్క కుమారుడు మీ పైన ఫైర్ అయ్యింది వాస్తవం కాదా ఈ విధంగా మీరు చెప్పడం వల్ల? హేమంత్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదు, అలాగా ఫైర్ అయ్యే వ్యక్తి కాదు. చాలా న్యూట్రల్గా ఉంటారు సార్. చాలా సపోర్టింగ్ చేశారు నాకు. చాలా ఆయన వల్లనే నేను అక్కడ స్టేడియం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం. లాస్ట్లో మేమిద్దరం మంచి రిలేషన్తోనే నేను రిజైన్ చేసినప్పుడు కూడా వాళ్ళు వద్దన్నారు కూడా. నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీలో చేరడానికి కారణం ఏంటంటే, యాక్చువల్లీ నేను ఆర్కే బ్యాడ్మింటన్ అకాడమీ తర్వాత హైదరాబాద్లో వెళ్ళడం జరిగింది. ఓం నమ శివాయ బ్యాడ్మింటన్ సెంటర్ అనేసి టాప్ బ్యాడ్మింటన్ అకాడమీ హైదరాబాద్లో చేయడం జరిగింది. అక్కడ చేస్తూ ఉండగా ఈ కరోనా వల్ల కోవిడ్ రావడం జరిగింది. అప్పుడు మళ్ళీ నంద్యాలకు రావడం, ఇక్కడ ఒక స్టేడియం పడుతుందని తెలియడం ద్వారా శ్రీను అనేసి నెరవాటి శ్రీను అని వారు నన్ను కాంటాక్ట్ అవ్వడం, అండ్ లక్ష్మయ్య గారు వినోద్ సార్తో మాట్లాడి, ఓకే నంద్యాలలోనే మంచి ఇంత పెద్ద అంతర్జాతీయ స్థాయి స్టేడియం పడుతున్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి కోచింగ్ ఇవ్వడం ఎందుకు అని అనిపించి మళ్ళీ ఇక్కడ నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీలో జాయిన్ అయ్యి ఇక్కడ కొనసాగుతున్నాం. మీరు ఆర్కే బ్యాడ్మింటన్ నుంచి మానేసి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ ఇక్కడ ఎలా ఉంది అంటారు? అంటే ఓనర్స్తో తత్సంబంధాలు అయితేనేమి ఎలా ఉన్నాయి మీకు? ఇక్కడ అన్ని అకాడమీస్ బాగానే ఉంటాయండి. ప్రతి అకాడమీ కూడా మనం ఏదైనా అకాడమీ పెడితే ఖచ్చితంగా గ్రోత్ చేయాలనే ఉంటుంది. ఏదన్నా చిన్న డిస్టెన్స్ ప్రతి ఒక్క అకాడమీలో ఉంటాయి. ఇక్కడని కాదు, ఎవ్రీ అకాడమీస్లో ఉంటాయి. సో అన్ని అకాడమీస్ ఈక్వల్. ఈ అకాడమీ కూడా చాలా నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. శ్రీను గారు అయితేనేమి, అండ్ లక్ష్మయ్య గారు, కంటి డాక్టర్ లక్ష్మయ్య గారు కూడా మంచి సపోర్ట్. వినోద్ సార్ గారు నెరవాటి ఈఎన్టీ స్పెషలిస్ట్, వారు నెరవాటి హాస్పిటల్కి సంబంధించి నెరవాటి హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే స్వతహాగా వాళ్ళు ప్లేయర్స్ కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్స్. సో వాళ్ళకి ఇక్కడ బ్యాడ్మింటన్ స్టేడియంస్లో ప్లేయర్స్ యొక్క లోటుపాట్లు కానీ వాళ్ళ కష్ట సుఖాలు చాలా బాగా తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా దీన్ని డెవలప్ చేయాలి, ఇంత పద్మావతి నగర్ సెంటర్లో ఇంత పెద్ద స్టేడియం కట్టడం కూడా నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళ సపోర్ట్ నాకు 100% ఉంది, అండ్ ఫ్యూచర్లో కూడా ఉంటుంది. వాళ్ళు బ్యాడ్మింటన్ క్రీడ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ చేస్తారా, మళ్ళీ ఏమైనా మారేటువంటి ఆసక్తి ప్రసక్తి ఏమైనా ఉందండి? అటువంటిది ఏం లేదండి, అటువంటిది ఏం లేదు. బ్యాడ్మింటన్ నంద్యాలలో డెవలప్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం తప్ప వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు. ఆర్థికంగా ఏదో సాధించాలి,
ఎక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించాలి, వీటికన్నా కూడా మేజర్ థింగ్ బ్యాడ్మింటన్లో క్రీడాకారులని ప్రొడ్యూస్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. అంటే ఈ నెరవాటి వినోద్ కుమార్ గారు కానీ లక్ష్మయ్య గారు కానీ మీకు కానీ ఈ యొక్క స్టేడియానికి కానీ సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా? 100% ఉన్నాయండి. మన నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీలో ఎవ్రీథింగ్ సీసీ కెమెరా మానిటర్లో ఉంటుంది. అండ్ కోర్ట్లో కూడా ప్రతి గేమ్ రికార్డ్ చేయడానికి ఆప్షన్ కూడా రికార్డింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్లేయర్ యొక్క గేమ్ చూసి దాని తర్వాత వాటి లోటుపాట్లను మనం స్క్రీన్ మీద చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ ఒకవేళ కరెంట్ ఫెసిలిటీస్ ఒకవేళ ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం అయ్యి వెళ్తే కూడా 24 hours కరెంట్ ఉండాలనే ఉద్దేశంతో ల్యాక్స్ పెట్టి ఒక పెద్ద జనరేటర్ కూడా పెట్టడం జరిగింది స్టేడియంకి. అండ్ వాష్రూమ్స్ కానివ్వండి, డ్రెస్సింగ్ రూమ్స్, ఎవ్రీథింగ్ ఈ స్టేడియంలో ఇది లేదు అని అనుకోకుండా మంచి అట్మాస్ఫియర్తో పెట్టారు. పార్కింగ్ కూడా మంచి పెద్ద పార్కింగ్ పెట్టారు. సో ఎవ్రీ ఆప్షన్ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ మన నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీలో ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ పెద్ద హాస్టల్ కట్టాలనేది కూడా క్రీడాకారులకి, అదర్ స్టేట్స్ నుంచి అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే క్రీడాకారులకి హాస్టల్ కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేయాలనేది లక్ష్మయ్య గారి, వినోద్ కుమార్ గారి కోరిక. సో ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం. సో మీరు BWF అనేది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కోచింగ్ ఇవ్వచ్చు, అయినా కూడా వేరే అబ్రాడ్స్కి వెళ్ళకుండా, వేరే ప్లేసెస్కి వెళ్ళకుండా, హైదరాబాదు లేదంటే బెంగళూరు లేదంటే చెన్నై, ఢిల్లీ ఇన్ని మహానగరాల్లో ఎక్కడికి వెళ్ళినా మీకు మినిమం శాలరీ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది, ఫెసిలిటీస్ అవన్నీ కూడా. అటువంటి ఫెసిలిటీస్ అన్నీ వదిలిపెట్టి సో ఇక్కడే చేయడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారా? దీనికి కారణం ఏంటంటే బేసిక్గా నేను ఎక్కడికి బయటికి చాలా చోట్ల చేశాను, కానీ నాకెందుకో మనసులో ఖచ్చితంగా నంద్యాలలో మనం నేర్చుకున్నాం, నంద్యాలలో అంత బ్యాడ్మింటన్కి అంత క్రేజ్ ఉంది, ఇక్కడి నుంచే ప్లేయర్స్ని తయారు చేయాలి, ఇక్కడి నుంచే బయటికి అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని ఎప్పుడూ నా మనసు కోరుకుంటూ ఉంటుంది. అందుకని నేను మళ్ళీ ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి చాలామంది ప్లేయర్స్ని జాతీయ అంతర్జాతీయ స్థాయికి కూడా పంపించడం జరిగింది నా ఆధ్వర్యంలో. సో ఆ రిలేషన్ ఖచ్చితంగా నాకు నంద్యాలతో ఉంటుంది. సో ఎక్కడున్నా నేను నంద్యాలని మర్చిపోను. కానీ ఇప్పుడు నంద్యాలలోనే ఉండడం, మంచి స్టేడియంలో కోచింగ్ రన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీ పిల్లలు మీ కోచింగ్లో ఇంతవరకు ఏమేం పథకాలు సాధించారు, ఏ స్టేజ్లకు వాళ్ళు వెళ్ళారు? నా ఆధ్వర్యంలో ఒక అబ్బాయి ఇంటర్నేషనల్స్ కూడా ఆడాడు, హర్షద్ అనే అబ్బాయి. అండ్ చాలామంది జాతీయ స్థాయిలో మంచి పథకాలు సాధించారు. ప్రజెంట్ కూడా నిఖిల్, సుప్రియ, తన్మయ్ ఇలాగ చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, ఇజ్రాయిల్ ఇలాగా. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నేషనల్స్కి తయారవుతూ ఉన్నారు. ఫ్యూచర్లో వీళ్ళందరూ అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం ఉంది. ఆ విధంగానే వాళ్ళని ట్రైన్ చేస్తున్నాం. మీకు ఫ్యూచర్లో ఏం అవ్వాలనే ఒక గోల్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలనే ఒక గోల్ ఉంది కోచ్గా? నాకున్నది ఏకైక గోల్ 10 మంది క్రీడాకారులను తయారు చేయాలి. ఇప్పుడు వచ్చిన క్రీడాకారుల తర్వాత ఇంకో 10 మందిని తయారు చేయాలి. జీవితాంతం నేను క్రీడాకారులను తయారు చేస్తూ ఒక మంచి కోచ్గా గుర్తింపు సాధించాలన్నది నా లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు అటువంటి స్టేజ్కి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాము. మీరు అందులో మీకు నచ్చినటువంటి ఒక బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. తప్పకుండా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, బెస్ట్ మ్యాచ్ ఇన్ యువర్ కెరీర్? బెస్ట్ మ్యాచ్ నా కెరీర్లో హైదరాబాద్లో ఆడానండి, ఎల్బీ స్టేడియంలో అండర్-19. అండ్ అందులో ఫైనల్స్ ఆడడం జరిగింది. అప్పుడు గెలిచినప్పుడు చాలా సంతోషపడ్డాను. స్టేట్ వైడ్ గెలిచాననే ఒక ఆనందం. ఓకే, బెస్ట్ ప్లేయర్ ఇన్ యువర్ కెరీర్? బెస్ట్ ప్లేయర్ అంటే అంతర్జాతీయంగా నా స్టూడెంట్స్. నీకు మీ దాంట్లో మీరు ఆడిన వారిలో బెస్ట్ ప్లేయర్? మేము ఆడిన వారిలో బెస్ట్ ప్లేయర్ అంటే నాకు బాగా నచ్చిన ప్లేయర్ కశ్యప్. బెస్ట్ పార్ట్నర్ ఇన్ యువర్ కెరీర్? నేను కొందరు పార్ట్నర్స్తో చాలామంది ఆడాను, కానీ ఒకరి పేరు చెప్తే ఒకరు బాధేస్తుందేమో. కానీ ఎక్కువ టోర్నమెంట్స్ ప్రదీప్ అనే కుర్రంతో ఆడడం జరిగింది నంద్యాల, నా బెస్ట్ ఫ్రెండ్. అతనితో ఆడినప్పుడు మంచి సక్సెస్ సాధించడం జరిగింది. ఓకే, సరే. మీ కోచింగ్ టైంలో బెస్ట్ స్టూడెంట్ ఎవరు? బెస్ట్ స్టూడెంట్ అంటే ఒక్కరిని చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే చాలామంది ఉన్నారు. అంటే బెస్ట్ స్టూడెంట్ హర్షద్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంటర్నేషనల్ కూడా ఆడడం జరిగింది. వెరీ హార్డ్ వర్కర్, చాలా కష్టపడతాడు. ఆ హార్డ్ వర్కర్ అతను ఆ స్టేజ్లో నిలబడింది. తర్వాత నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా మా దగ్గర అండర్-13 ప్లేయర్స్, నిఖిల్ అని ఒక్కరోడు చాలా బాగా ఆడుతున్నాడు, సుప్రియ, ఇలాగ చాలామంది ప్లేయర్స్ హార్డ్ వర్క్ చేసే పిల్లలు చాలామంది ఉన్నారు. బెస్ట్ స్టూడెంట్ హర్షద్ అనే పిల్లడు మాత్రం ఈరోజు సక్సెస్ రేట్లో నిలిచి ఉన్నాడు. బెస్ట్ టెక్నిక్ ఇన్ బ్యాడ్మింటన్? బెస్ట్ టెక్నిక్ ఇన్ బ్యాడ్మింటన్ బ్యాక్ హ్యాండ్ స్ట్రోక్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎవరికైతే వస్తుందో
వాళ్ళు మ్యాక్సిమం గేమ్ను లీడ్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ నిఖిల్. నేను 3 years నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. మై కోచ్ రాధాకృష్ణ సార్. 5 nations ఆడాను. మై గోల్ ఈస్ వరల్డ్ ఛాంపియన్షిప్స్. మై నేమ్ ఇస్ సుప్రియ. నేను 2 years నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీలో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. నా గోల్ వరల్డ్ నెంబర్ 1. నా పేరు స్మయ. నేను 1 year నుంచి నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాను. సింధులాగా ఆడడమే నా గోల్. నంద్యాలలోని నిర్వాటి బ్యాడ్మింటన్ అకాడమీ మంచి ఫలితాలు సాధిస్తుంది. మన కోచ్ సార్ రాధాకృష్ణ సార్ ఆధ్వర్యంలో మంచిగా ఫలితాలు సాధిస్తుంది. కావున పేరెంట్స్, పిల్లలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.